విషయాల్లో పడి ధ్యానాన్ని పెద్ద పట్టించుకోలేదు. అంటే కొద్దిగా చేసుకుంటూ వచ్చినాం. ఆ కొద్దిగా ఫలం ఏమైందంటే మనల్ని ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. అందుకోసం ధ్యానాన్ని మనం ఎంత పెంచుకుంటే మనకు అంత ఉపయోగం. ధ్యానము, ఇంకోటి సేవ. ఇప్పుడు మాస్టర్ను నేనేం కోరుకున్నా అంటే సేవ జరిగింది. ఎక్కడ సేవ ఎలా జరిగింది ఒకసారి చెప్పండి అంటే సార్ ఇప్పటికీ ప్రాపంచిక విషయాల్లో ఉంటే అసలు ఆయన జీవితం ఏంది, ఎందుకోసం ధ్యానంలో నేను ఇంత సక్సెస్ అయిన అనే విషయం కూడా ఆయన కూడా మర్చిపోయిండు. అంటే ఇప్పుడు ఏమైందంటే మాస్టర్ ఇప్పుడు రాధాకృష్ణారెడ్డి సార్కు వాళ్ళ మిస్సెస్ అయిన స్వర్ణలతారెడ్డి మేడం ఎంతో సేవ చేసింది. ఎందుకు చేసింది? ధ్యానంలోకి వచ్చింది, ఆమె సేవ చేసి ఆమె కర్మల్ని మొత్తం పోగొట్టుకుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి తిండి పెడుతూ వాళ్ళకి ధ్యానాన్ని అందిస్తూ భర్తకు సేవ చేస్తూ, అయితే భర్త సేవలు కూడా ఎలా చేసిందంటే ఈమె కర్మ పోవడానికి ఆయన అనుకోకుండా కింద పడడము, ఆయన తప్పుడు పనులు చేయడము వల్ల జరిగి ఆయన కర్మలు మొత్తం ఏం చేసిందంటే ఈమె కర్మలు మొత్తం పోగొట్టింది. అయితే పోగొట్టినాక అట్లా పోతుంటాయి. అయితే ఇప్పుడు అసలు విషయం ఆయన చెప్పమని చెప్పింది ఏంటంటే కర్మలు అనేటివి ఇట్లా ఉంటాయి, ఈ కర్మ సిద్ధాంతం ఇట్లా ఇవి మొత్తం ఆమె పోగొట్టుకుంది. అట్లా కూడా మనం కూడా తెలిసి తెలియక ఏదో జనంలో ఏదో తప్పు చేసి ఉంటాము, ఒకరికి అన్యాయం చేసి ఉంటాము, ఒకరిని తిట్టింటాము, దూషణ, ఇంకోటి మంచిగా బతికి వాళ్ళు ఏదైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఏదో మోసం చేసి కట్టుకున్నారు లేకుంటే ఇట్లా అని చెప్పి మనం దూషించుంటాం.